అండి, వెల్కమ్ టు అగ్రిఫామ్ అల్ట్రా కిచెన్. ఈరోజు రాయలసీమ ఫేమస్ అయిన జీరో ఆయిల్ పల్లి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని, వాటర్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. పచ్చిమిర్చి కొంచెం మగ్గింది అనిపించుకొని కొంచెం పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు, టమాటా వేసుకుందాం. ఇవన్నీ మగ్గడానికి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోండి ఒకసారి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మెంతికూర వేసుకుంటున్నానండి. నేను నా దగ్గర కొంచెమే ఉంది, నా దగ్గర ఉన్న కొద్దిగా వేసాను. మీ దగ్గర కొత్తిమీర ఉన్న కొత్తిమీర కొంచెం, మెంతికూర కొంచెం కూడా వేసుకోవచ్చు. ఏ ఆకుకూర లేకుండా కూడా బాగుంటుంది, కొంచెం ఆకుకూర వేసుకుంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. అన్నీ మగ్గిపోయిన తర్వాత వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. పల్లి కొంచెం నలిగిన తర్వాత ఓన్లీ ఫస్ట్ పచ్చిమిర్చినే వేసుకోండి. ఆ పల్లి పొడి, పచ్చిమిర్చి దంచుతుంటేనే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుందండి. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత ఓన్లీ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు, చింతపండు కలిపి వేసేసుకొని దంచేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చగా మెదిగింది అనిపించుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. ఎందుకు అనంటే రోటికి ఫస్ట్ మనం పల్లి దంచాం కదా, పల్లి అతుక్కొని ఉంటుంది. అది పచ్చడికి అంతా కలిసేటట్టుగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేయండి. ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చగా మెదిగింది అనిపించుకొని తర్వాత మగ్గిచ్చిన టమాటా ముక్కలన్నీ వేసేయండి. టమాటా ముక్కలు కూడా పచ్చడిలో మెత్తగా కలిసిపోయేలాగా దంచండి. అంతే, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవడమే. ఈ పచ్చడి దోశ, పులగం, రైస్, చపాతీ ఇలా దేంట్లో తిన్నా బాగుంటుందండి. నేను ఈరోజు పులగంతో తింటున్నాము. ఈరోజు మేము పులగం రెసిపీ కావాలంటే కూడా చెప్పండి, ఈసారి తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. బెస్ట్ కాంబినేషన్, రాయలసీమ ఫేవరెట్ డిష్ అన్నమాట. నెయ్యి, పులగం, పచ్చడి చాలు ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.